దేవునికి స్తోత్రం. ఈరోజు మహా ఆశ్చర్యకరుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన కృపా నిరంతరముండును. కీర్తన గ్రంథం 136వ కీర్తన 4వ వచనం. దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మహా ఆశ్చర్య కార్యములు చేసే మహాదేవుడు, మహాకృపను అనుగ్రహించగల మహోన్నతుడు మన ప్రియ ప్రభు. ఆయనక శాశ్వతమైన కృప నేడు మీతో నాతో కూడా ఉండగలుగుచున్నది. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారు కదూ? ప్రభుని ప్రార్థిస్తున్నారా? ప్రభుని మహింపరుస్తున్నారా? మీ పనుల ఒత్తిడిలో ప్రభునికి మర్చిపోతున్నారా? ప్రభు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు, మన ఏళ్ళ కృప చూపిస్తున్న మహాదేవుడు. ప్రభుకి మహిమకరంగా ఘనతగా మనం జీవించినప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటున్నాయి. శత్రు బలవంతుడి మీదను మనకు జయిస్తున్నాడు, మనకు విజయం అనుగ్రహిస్తున్నాడు మన ప్రియ ప్రభు. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు, మహా ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు చేయగల మహాదేవుడు. ఆ దేవదేవుని యొక్క మహాకృప నేడు మిమ్మల్ని కానీ నన్ను కానీ విడిచిపోవట్లేదు. ఎందుకంటే ఆయన మహామహుడైన పరిశుద్ధ గ్రంథము దేవుని ఆశ్చర్య కార్యములతో నిండి ఉన్నది. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను వర్ణించుచున్నది. ఆయనను ఆశ్చర్యకరుడని సాక్ష్యమిచ్చుచున్నది. దేవదేవుని పిల్లారా, నేడు మీరు కూడా సాక్ష్యమగలుగుదరా? ఐగుప్తు బానిసత్వంలోనున్నప్పుడు దేవుడు మోషేతో ఇట్లా, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతంలో నీ ప్రజలందరి ఎదుట నేను చేస్తానంటున్నాడు మహిమానితుడు. నీవు ఏ ప్రజల నడుమన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూసెదరు. నేను నీ ఎడల చేయబోవున్నది భయంకరమైనది అంటున్నాడు. దేవదేవుని బిల్లారా, మన ప్రియ ప్రభు ఆశ్చర్యకరమైన కార్యములే చేయగల దేవుడు. ఆశ్చర్యకార్యములు చేయు దేవుని పేరే చెప్పాసఖ్యము కానిది. ఆయన పేరును అడిగినప్పుడు ఆయన తన పేరు చెప్పాసఖ్యము కానిదని సెలవిచ్చిన సర్వాంగ సుందరుడు ఆయన మాత్రం. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయువాడు, మహోపకరమైన కార్యము చేయగల జగత్ రక్షకుడు ఆయనే అని యోబు గ్రంథం 5:9 తెలియపరుస్తుంది. దేవుడు తానే చేసిన ఆశ్చర్య కార్యములు కలవు. పాత కొత్త నిబంధనల పరిశుద్ధుల ద్వారా చేసిన అద్భుత కార్యములు కలవు. నేడు మీ చేతుల ద్వారాను ఆయన ఆశ్చర్య కార్యములు జరిగించును. ఆయనను గూర్చి పాడండి, ఆయనను గూర్చి కీర్తించండి. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి దినదినము అనుదినము సంభాషణ చేయండి. అద్భుత కార్యములు చేయగల అద్భుత దేవుడు, మహోపకరమైన కార్యములు చేయగల మహోన్నతుడే మనం ఆరాధిస్తున్న మహాదేవుడు, మనేళ్ల కృప చూపిస్తున్న గొప్ప దేవుడు. జీవగల దేవదేవుని బిడ్డ, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తాడు. ఎందుకు భయపడుతున్నావు? నీ మీద కూడా ఆయన కృప నిరంతరము ఉంటుంది. ఆయనే నిన్ను పోషిస్తాడు. నువ్వు దిగులు పడకు, ఆయన మీద ఆధారపడండి. ఆయన సర్వశక్తిమంతుడు. దేవదేవుని బిడ్డలారా, శక్తిమంతుడు. ఊహించని రీతిగా అద్భుత కార్యం చేయటం మన యేసయ్యకే సాధ్యం. ఆయనే సర్వాంగ సుందరుడు, జగత్రక్షకుడు. ప్రభుని అడగండి, ప్రభువా దయచేసి నా చెయ్యి విడవకు, ఎందుకంటే నీవు లేకుండా నాకు విలువ లేదని ప్రభుని ఇప్పుడే ప్రార్థించండి. మీ ప్రార్థనకి గొప్ప ప్రతిఫలం దేవదేవుడు ఇవ్వగల మహాదేవుడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన మా ప్రియ ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేసే మహాదేవుడా, నీకు స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో నీ పిల్లలమైన మేము మీ చెంతకి చేర్చబడ్డాము రక్షక. మా ఎడల మీ కృపను మీ కనికరమును చూపండి పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రాలు. నజరేయుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఈ ఉదయకాల మీ ఆశీస్సులతో మీ దీవులతో మీ సమాధానంతో మమ్మల్ని నింపి మీ పిల్లైన మమ్మల్ని మీరు బలపరిచి షాదును కీని మమ్మల్ని తప్పించి రక్షించి మాకు జయ విజయాలు అనుగ్రహించి పరిశుద్ధాత్మ గొప్ప నీ కృపాకిరణాలు దింపచేసి కృపా అభిషేకం దయచేసి మేలుతో వెలుగుతో జీవంతో మమ్మల్ని నింపి బలపరితోడు సన్నిధించమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. జీవగల దేవదేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరతుంటే
మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ కొరకు, మీ అవసరాల కొరకు ప్రభు పాదసంలో ప్రార్థిస్తాం. ఇంతవరకు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకి ఈ వాక్యాన్ని షేర్ చేసి ప్రభునామను మహింపరిచి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపతో మీరు నింపబడండి. ప్రభు మీకు ఎల్లప్పుడూ తోడైండును గాక.